అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే. నా పేరు కీర్తన, మా చెల్లి శ్రావ్య. నమస్తే. మా నాన్న లారీ డ్రైవర్ అండి. ఓకే. అయితే నా పెళ్లి కోసము అలా డబ్బులు లారీ డ్రైవర్ గా పనిచేసి 1000-2000 దాచుకుని నా 8 లక్షలు జమ చేశాడండి నా పెళ్లి కోసం అని. బీరువాలో పెడితే మా చెల్లి ఇది పనికి మాలింది, లవ్ లో పడిపోయి 8 లక్షలు ఖాళీ చేసింది. 8 లక్షలా? ఏందమ్మా? అవును మేడం. ఏం చేసావు 8 లక్షలు? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను మేడం. ఎవరైనా అబ్బాయి ఈతదేనా? అవును. మీరేనా అండి? అయితే ఏమైందమ్మా? అయితే పెళ్లి చేసుకుందామని తిరుపతికి వెళ్ళాం సార్. అక్కడ కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి. అతనికి రింగు, బట్టలు అవన్నీ తీసిచ్చాను సార్. పెళ్ళయిందా? లేదు సార్, చేసుకుందాం అనేసరికి మా ఇంట్లో వాళ్ళు పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించారు. రిటర్న్ వచ్చేసినాం. ఇంకా పెళ్లి కాలేదు. కాలేదు. కానీ 3 రోజులు ఉన్నావు, ఉన్నాం. రూమ్ తీసుకున్నారు, ఉన్నారు. ఉన్నాం మేడం. 8 లక్షలు అయిపోయినాయా? మిగతా తనకి ఇచ్చాను మేడం. ఒక 4-5 లక్షల దాకా అయిపోయినాయి. మిగతా తనకి ఇచ్చాను మేడం. ఇచ్చావు. అయినా 8 లక్షలు తీసుకొని వెళ్ళాలి అన్న థాట్ మీకు వచ్చిందా, ఇంకెవరైనా చెప్పారా? మాకే వచ్చింది మేడం. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే డబ్బులు కావాలి కదా మేడం. 8 లక్షలా? 8 లక్షలతో పెళ్లి చేసుకుంటున్నావా? బ్రతకడానికి అయితే కావాలి కదా మేడం, కొన్ని రోజుల వరకు వచ్చింది. మీ నాన్న సంపాదించిన పైసలు మీకు కావాలా? అంత బతకాలన్నప్పుడు మీరు సంపాదించుకొని మీ నిర్ణయాలు కదా, మీ డబ్బులతోని మీరు ఎంజాయ్ చేయాల్సింది. దీని వలన నా పెళ్లి ఆగిపోయింది. అదే కదా, ఇంకా మీ అక్క జీవితం నాశనం, నీ జీవితం నాశనం. మీ ఏజ్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు మ్యారేజ్ ఏజ్ లో ఉన్నారు. మాది మీ సిస్టర్ కు ఉండాలి కొంచెం అన్నా. దీనికి బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఇంతవరకే లేట్ అయిందంటే ఆ దాచిన డబ్బులు కూడా ఖాళీ చేసింది. ఇప్పుడు నా పెళ్లి దీని వలన ఆగిపోయింది. ఏమో ఆ 8 lakhs తీసుకొని వెళ్ళిపోయావు కదా, అవును మేడం. అంటే అటు నుంచి అంటే మీరు ఇద్దరు బయటికి పారిపోదాం అనుకున్నారా, లేదా పెళ్లి చేసుకొని మళ్ళీ వద్దాం అటే అనుకున్నారా? ఉందాం అనుకున్నా మేడం. పెళ్లి చేసుకుని అటే అటే వెళ్ళిపోదాం అనుకున్నారు. మరి రిటర్న్ ఎలా వచ్చారు? అదే ఇంకా అమ్మ వాళ్ళు అట్లా పోలీస్ వాళ్ళతో ఫోన్ చేసేసరికి భయపడి వచ్చేసినాం. భయపడి కాదు, బల్పు తీరిపోయి వచ్చిండు. బాబు సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే బాబు చెప్పేది నిజమేనా? సార్, ఆమె చెప్పేది నిజమే, కాదనట్లేదు. తను ఇంట్లో ఏం చెప్పిందో ఏంటో మాకైతే తెలియదు. మేమైతే ఇద్దరం ప్రేమించుకున్న మాట నిజమే, వాస్తవమే. తిరుపతికి వెళ్దాం అనుకున్న మాట వాస్తవమే. కానీ నేను ఆమెనైతే నేను ఫస్ట్ మోటివేట్ చేయలేదు, తనే నన్ను మోటివేట్ చేసింది. ఓహో. నేను పలాన్ని మనం ఇట్లా చేసుకుంటున్నాం కదా, సో మనం ఇలా ఉన్నాము, ఇలా చేస్తున్నాము అని అంటే, అదేం లేదు నేను ఇంట్లో తీసుకొస్తా, నా దగ్గర పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని చెప్పింది. నన్ను మోటివేట్ చేసింది. ఆమెనే నిన్ను ఎంకరేజ్ చేసింది, మోటివేట్ చేసింది. నేను అయితే కొంచెం ఆలోచించా. నేను కూడా మా ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళంతా కొంచెం పేరున్న వాళ్ళు ఊర్లో, నేను కూడా కొంచెం ఆలోచించి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని అనుకున్నా. కానీ నన్ను డైలీ మోటివేట్ చేసేది, రోజు ఫోన్లు చేసి పోదాం అనిందా? పోదాము అన్న వ్యక్తి మీ ఇంటికి రావాలి, నువ్వు మీ ఇంటికి తీసుకెళ్ళాలి, గానీ మీరిద్దరు కలిసి లేచిపోవడం ఏంటి? అంటే మేడం మా ఇంట్లో కొంచెం పేరు ప్రఖ్యాతులు, కొంచెం ఊర్లో అమ్మ నాన్న కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు. ఆమెనే నన్ను మోటివేట్ చేసింది. ఎందుకు మన ఊర్లో మళ్ళీ నన్ను ఇంట్లో పొందనిస్తారో లేదో, గొడవలు పడతాయి అన్న ఉద్దేశంతో నేనేం చేసిన, ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఇట్లా పలానా టెంపుల్కి వెళ్దామంటే, ఆ టెంపుల్ ఎందుకు, మనకు తిరుపతి ఉంది కదా, తిరుపతి టెంపుల్ వెళ్ళి చేసుకొని ఒక 3 days అక్కడ ఉండి వద్దాము, వచ్చినప్పుడు ఒప్పుకుంటారులే అని అన్నాను. ఎవరు ఒప్పుకుంటారు? మోటివేట్ చేసింది ఆ అమ్మాయి నన్ను. అమ్మాయి చెప్పింది. అమ్మాయి నిన్ను ఎంకరేజ్ చేసింది, అర్థమైంది. మేడం ఏమడుగుతున్నారు? ఎవరికి చెప్పింది? నాకే చెప్పింది. తను నాకే చెప్పింది, మనం ఒక 3 days టెంపుల్ కి వెళ్ళి పెళ్లి చేసుకొని మనం అక్కడే రూమ్ తీసుకొని నేను ఒక 8 lakhs తెస్తాను. ఆమె నోరారో చెప్పిందా? చెప్పింది. ఏదమ్మా? ఏం లేదు సార్, 8 lakhs అని చెప్పలేదు. కొంచెం డబ్బులు తీసుకొస్తాను నేను, మనం పెళ్లి చేసుకొని అక్కడే ఉందాము, అక్కడే ఏదైనా వర్క్ చేసుకుంటా ఉందాం అని చెప్పి ఇంత తీసుకొస్తాను కాన్ఫిడెన్స్ ఏం చెప్పలేదు సార్ తనకి. నేను చెప్పలేదు. సరే, డబ్బులు తెమ్మన్నావు నువ్వేమన్నా? నేను డబ్బులు తెమ్మనలేదు. ఇండైరెక్ట్ గా మనం బతకాలి కదా, మనం చేయాలి కదా అంటే తనే ఐడియా ఇచ్చింది, నా ఐడియా అయితే కాదు. లేదు సార్, అదే డబ్బులు మనం వెళ్ళిపోదాం అంటున్నాం, మరి పెళ్లి చేసుకుందాం అంటున్నాం, మరి ఎట్లా అంటే, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి తీసుకొస్తా అని చెప్పాను సార్. అది కాదమ్మా, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. తన మాటలు వింటుంటే చాలా అన్మెచ్యూర్ గా ఉంది. అంటే వయసులో చిన్నోడు లెక్క, మీకన్నా చిన్నోడే నాకు అది తెలుస్తుంది. మీరు కొంచెం వయసులో పెద్దగా ఉన్నారు.
మరి మీకు ఇతనికి ఎలా లింక్ అయిందండి? ఊర్లో టిఫిన్ షాప్ లో పరిచయం సార్. నేను టిఫిన్ చేయడానికి వెళ్ళాను, అయితే తను వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ వచ్చారు, ఓకే, అట్లా పరిచయం సార్. అలా పరిచయం. అలా ఎలా పరిచయం చేసుకున్నారండి టిఫిన్ షాప్ లో? మీరేమో ఆ పక్కన కూర్చొని తింటారు, అతనేమో ఆ పక్కన కూర్చొని తింటారు, అలా ఎలా అంటే కొంచెం పరిచయం అక్కడ చేసుకున్నారు? ప్లేస్ లేకపోతే కొంచెం ప్లేస్ గురించి డిస్కషన్ జరిగి అట్లా పరిచయం అయింది సార్. అచ్చా, 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 అచ్చా. సరే, డిస్కషన్ జరిగింది, అయిపోయింది. నెంబర్లు ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఎలా కలిసారు అసలు? ఇక అక్కడే నంబర్లు తీసుకుని సార్, ఇట్లా మాట మాట కలిసి. అంటే కలిసిన క్షణంలోనే తీసుకున్నారా లేకపోతే రోజు కలుసుకొని తీసుకున్నారా? అంటే సార్ నేను కాఫీ మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి కాఫీ తాగుతున్నాం. కాఫీ తాగుతుంటే తను టిఫిన్ తింటుంది, నేను మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుతూ ఉంటే తను చూడడానికి అప్పుడు బాగుంది అని అనిపించింది. అరే నీకు కొంచెమన్నా నీ కళ్ళు పోయినాయా ఉన్నాయా? నీకన్నా వయసులో పెద్ద ఆమె, ఈజీగా కనిపిస్తుంది. ఈమెతో నీకు లవ్ అయింది. ఏం చదువుతున్నావు? సార్ నాది మొన్న బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ స్టూడెంట్ అంటే ఏముంటుంది సార్? ఎంత బీటెక్ అయిపోవడం అంటే ఎంత మేడం? 20యా? 21 అంతే. ఎవరు, మీ నాన్ననా? అవును సార్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. ఏంది ఇదంతా కథ? ఏంటి ఇదంతా? ఇదేంది? మీ బాబు ఏంది? 8 లక్షలు ఏంది? ఆవిడ పెళ్ళేంది? తెలుసా ఇదంతా ఏం జరుగుతుందో? నాకు తెలియదు సార్. అతను ఏమన్నాడంటే నాకు మొన్న టూర్కి వెళ్తా అన్నాడు సార్ నా దగ్గర. టూర్కి వెళ్తా అని చెప్పేసి నాకు 3 రోజులు వెళ్ళిపోయిండు, ఊరికి వెళ్ళిపోయిండు. ఆ విషయం తెలిసింది నాకు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది. ఏమని? అంటే ఇట్లా లవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి పెళ్లి గురించి అని తిరుపతికి వెళ్ళారు అది అని చెప్పారు సార్ నాకు. చెప్తే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమన్నాడంటే, ఇతను ఏమన్నాడంటే, లేదు డాడీ నేను టెంపుల్ చూడడానికి ఇట్లా టూర్కి వెళ్ళాము, ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము అని చెప్పి కానీ పెళ్ళి అయితే కాదంటాడు. దాని గురించి నాకు చెప్పలేదు. ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు మేడం. మరి కాదు, నువ్వు ఆ అమ్మాయి 8 lakhs తీసుకొచ్చింది, సరే తన మోటివేషన్ మీదనే వెళ్ళావు, అంత బాగుంది. ఊర్లో తెలిస్తే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే నీకు పరువు ప్రతిష్టలు అన్నీ పోతాయి. మరి అలాంటప్పుడు నువ్వు ఆ అమ్మాయితోటి లేచిపోయినప్పుడు పరువు ప్రతిష్టలు పోవా? నాకు అప్పుడైతే ఆ టయానికి నాకు అది కరెక్ట్ అనిపించింది. నాకు ఆ అమ్మాయి చేసుకుందాం, నన్ను బాగా చూసుకుంటది, ఆ టైం నిన్ను చూసుకుంటది ఆ అమ్మాయి. అంతే, సరిపోయింది. ఇక్కడ ఎవరెవరిని చూసుకోవాలి అంటే నన్ను చూసుకుంటది. తర్వాత ఒక 1 month 2 months బయట ఉండి లైక్ అట్లా మాట్లాడి వచ్చి మళ్ళీ డాడీ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి డాడీ చూసుకుంటాడు. డాడీ నువ్వేం చేస్తావు మరి? అంటే నాకు అప్పుడు అంత ఆలోచించలేదు నేను. తను నేను హ్యాపీగా ఉంటాము అని అనుకున్నా. ఇలాగే ఉంటది, మనకంటే పెద్దవాళ్ళని చూస్ చేసుకుంటే అబ్బాయి స్థానం పెద్ద ఏజ్ అయి ఉండాలి. నీకు తెలియకుండా నువ్వే చిన్న ఏజ్ అయి ఉండి ఆ అమ్మాయి పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయిని చూస్ చేసుకుంటే ఇలా అవుతావు, తెలుసా? అదే మళ్ళీ ఎట్లా అంటే టూర్లో పోయినప్పుడు ఫ్రెండ్స్ పోయారు కదా, ఆ టైంలో నాకు ఫోటో పంపించారు. ఫోటో పంపిస్తే అమ్మాయి చూస్తే ఇతనికి చాలా పెద్దగా ఉంది ఆమె. పెద్దగా చూసి మళ్ళీ వీళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మళ్ళీ మాట్లాడలేదు, కట్ చేస్తున్నాడు ఫోన్. పెళ్లి కాలేదు కదా? కాలేదు, కానీ అడిగితే నాకు తెలియదు కదా సార్, పెళ్లి అయిందో లేదో తెలియదు కదా. నేను ఫోన్ చేస్తాను, మళ్ళీ ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను నేను. ఆ డబ్బులు ఎక్కడివిరా నీకు? అంటే ఇప్పుడు నువ్వు పోయినావు కదా పెళ్లి గురించి, అమ్మాయికి తీసుకెళ్ళావు అంటున్నావు కదా, డబ్బులు ఎక్కడ నీ దగ్గర? అంటే నాన్న నేను తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి తీసుకొస్తా అనింది డబ్బులు. అరే నీకు ఏం పని మీద పంపించినా, నువ్వు ఏం చేస్తున్నావు, నీ స్టడీ ఏం చేస్తున్నావు? అమ్మాయితో అవసరం అరే, నీకు అమ్మాయి పెద్ద ఉంది నీకు. ఇదంతా మీరు ఇప్పుడు చెప్పుడు కాదు సార్, ఇదేదో మా ముందు కావాలని చెప్తున్నట్టున్నది. ఇది నాకు తెలియదు సార్. నాకు ఎట్లా తెలియకుండా ఉంటానండి? ఎట్లా తెలియకుండా ఉంటాను? పిల్లోడు తిరగడాలు, ఆ బట్టలు చూడండి ఎంత నీట్ గా వేసుకున్నాడు, ఆ వాచ్ చూడండి, తన హెయిర్ స్టైల్ మీరే కొనిచ్చారు ఆ వాచ్? లేదు సార్, నేనే కొనిచ్చాను. మీరు కొనిచ్చారు? సిగ్గుండాలా కొంచెం అన్నా? ఇక్కడ అక్క పెళ్లి నాశనం అవుతుంటే ఎవరో వాడికి ఏజ్ కూడా చూడకుండా నా జీవితం నాశనం చేసి వాడికి వాచ్లు బట్టలు కొని ఇచ్చు. వాచ్ మీరు కొనిచ్చారా? నేను కొనియలేదు. అది మరి ఏ నుంచి వచ్చింది అడగలేదా మీ అబ్బాయికి? గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు సార్, మొన్న బర్త్డే అయింది, గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు నాకు. అంత కాస్ట్లీ వాచ్ ఎవరు గిఫ్ట్ ఇచ్చారు అడగలేదు మీరు? ఇది అడగలేదు, అంత గమనించలేదు సార్ నేను. అది బట్టలు షర్ట్ ఎవరు కొనిచ్చారు? షర్ట్ నేనే కుట్టించాను. మీరే కొట్టించారు? నేనే యూజ్ చేశాను. లేదు సార్, నేను కొనిచ్చాను షర్ట్ కూడా. సిగ్గుండాలా? నిజంగా ఉంటుంది సార్, ఆవేశం వస్తే సార్ తన జీవితం నాశనం. నా జీవితం నాశనం కాదు సార్. మీ అక్క జీవితం నాశనం చేసి నువ్వు జల్సాలు చేస్తున్నావు. డిఫరెన్స్ లవ్. ఇప్పుడు నాకు పెళ్లి ఆగిపోయింది, అక్కడ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు.
సార్ నాకు కాలేజ్ పోయేటప్పుడు బ్రాండ్లు మందు బండిలు తీసుకొచ్చేవాడు. మందు తాగుతారా మీరు? మందు లైట్ తాగుతా సార్ నేను. కొత్త బ్రాండ్ తీసుకొస్తుంటే ఏందిరా డబ్బులు ఎక్కడివి రా అని నేను అడిగాను. అడిగితే లేదు నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, కొంత అమౌంట్ మిగులుతున్నాయి కదా అందుకని చెప్పి. కొడుకు తీసుకొస్తే మీరు తాగుడేది సార్? ఆల్రెడీ నేను తాగేవాడిని, ఇంట్లో తాగుతాను సార్ నేను. బయట తాగేవాడిని. వీళ్ళేమో అంటే మా మిస్సెస్ వాళ్ళు ఏమన్నారంటే బయట ఏం తాగుతావు ఇంట్లో తాగు అని అన్నారు. ఇంట్లోనే దుకాణం బార్ బయట ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి ఇంట్లో తాగమన్నారు. అది నీ కొడుకు తెచ్చిస్తున్నాడు శుభ్రంగా తీసుకొస్తున్నాడు. నేను ఎక్కడ డబ్బులు నీతో ఎక్కడివి రా అని అన్నాను. అంటే అతను ఏమన్నాడు అంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అందుకని కొన్ని తీసుకొస్తున్నా అని చెప్పాను నాకు. కానీ లేట్ వస్తుంది. డబ్బులు కూడా నేనే ఇచ్చేదాన్ని సార్. అవన్నీ డబ్బులు మీరే? నేనే ఇచ్చేది. ప్రతి డబ్బు మీరే ఇచ్చారు? అవును సార్. ఆ డబ్బులు మీకు తీసుకొచ్చే మిమ్మల్ని మత్తులో పెట్టి మొత్తం మిమ్మల్ని మత్తులో పెట్టేశాడు అంతే. మీకు తెలియదు ఏం జరుగుతుందో. అతను చెప్పాడు సార్ మా నాన్నకి ఇట్లా తాగుడు అలవాటు ఉంది, కొంచెం మా నాన్న మంచిగా చూసుకుంటే మన పెళ్లి ఒప్పుకుంటాడు అని చెప్పేసి చెప్పారు సార్. అవునా? కానీ ఆ విషయం డ్యూటీ అని చెప్పాడు సార్ నాకు. డ్యూటీ అని చెప్పాడు. ఒక బండి రీసెంట్గా బండి కొన్నాడు. కొన్నాడు. ఏంద్రా ఎట్లా ఎక్కడ డబ్బులు అంటే నేను ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటున్నా, జాబ్ చేసుకుంటున్నా కదా ఇన్స్టాల్మెంట్లు అని చెప్పాడు నాకు. అంతే విషయం చెప్పిండు నాకు అంతే. అవును పేమెంట్ కూడా నేనే ఇచ్చాను. ఏంద్రా రే ఏంద్రా బుద్ధి ఉందా నీకు? ఈడ కాదు మీరు తేల్చుకోవాల్సింది, ఈడ కాదు ముందే కొట్టి ఉంటే దారిలో వచ్చేటోడు. ఇప్పటికి అర్థమైనా మీకు? ఎప్పుడో మీరు కొట్టాల్సింది దెబ్బ, ఇప్పుడు కొట్టారు. కాదు సార్ నాకు తెలియదు కదా. ఏమయ్యా తెలీదు అంటున్నావు. నీ కళ్ళ ముందు నీ కొడుకు నీకు చెప్పకుండా ఒక అమ్మాయిని పెద్ద అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని లేచిపోవడానికి ఎక్కడికో వెళ్ళితే అది నువ్వెవరో ఫోన్లో నుంచి ఎట్లనో మ్యాటర్ తెలుసుకొని నువ్వు మీ అబ్బాయిని ఇప్పుడు కొడుతున్నావు. నీకు తెలివిలేదా? నీ కొడుకు ఏం చేస్తున్నాడో, ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ జాబ్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చిస్తున్నాడు, నువ్వు అదంతా ఆలోచించకుండా తాగి పడుకోగానే సరిపోయిందా? లేదు మేడం జాబ్ చేస్తున్నా అని చెప్పాడు మేడం నాకు. చెప్పంగానే అయిపోయిందా? అట్లీస్ట్ చూడాలి ఏం చేస్తున్నాడు అని చూసుకోవాలి కన్న తండ్రిగా. అంటే కాలేజ్ పోయి సాయంత్రం తన పాత్ర కూడా ఉంది. ఆగమ్మా నువ్వేమో ప్రతిసారి నాకు ఇది ఇచ్చి నేను ఇది ఇచ్చినా నాకు ఇట్లా చెప్పిండు ఇట్లా వేయడం నువ్వు అనడమే ఉంది. కానీ నీకు అసలు బుర్రుందా? ఆ పిల్లగాడు ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత? తెలుగుని మాట్లాడుతున్నావా, తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా? అసలు ఈ అబ్బాయికి ఇచ్చినా అది ఇచ్చినా ఇది కొనిచ్చినా అంటున్నావు. మీ అక్క డబ్బులు నువ్వు తీసుకెళ్ళొచ్చా? మీ అక్క పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు సిగ్గుందా? అయ్యేమి చెట్టుకు దాస్తున్నాయా? చేయడానికి కొంచెమన్నా ఉండాలి. ఇప్పుడు నీ వల్ల నాదే ఆగిపోయింది. నా పరిస్థితి ఏంటి చెప్పు ఇప్పుడు? అయినా డబ్బులు ఏమైనా చెట్లకు దాస్తే మీ డాడీ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు అనుకుంటున్నావా? ఇంత కష్టపడి లారీ ఒక్కొక్క రూపాయి లారీ డ్రైవర్ 8 లక్షలు సంపాదించి పెట్టాడంటే బిడ్డ కోసము. అది నువ్వు ఆలోచించకుండా ఏదో ఈజీగా చీరను పట్టుకొచ్చి బయటకు పట్టుకొని వచ్చి జల్సాలు అయిపోయినాయి, కోరికలు తీరిపోయినాయి, ఎవడి ఇళ్ళ కాళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఆగలేకపోయావా? అప్పుడే మరి అక్క తెలియక నీ పెళ్లి చేస్తారు కదా. ఎందుకు అంత ఆత్రం ఏమొచ్చా చిన్నపిల్లని చేసుకోవడానికి? మీ అమ్మ మీ అయ్య పెళ్లి చేయను అన్నాడా నిన్ను? ఎందుకు చేయడం మేడం? లారీ డ్రైవర్ గా చేసి నాది తర్వాత దాన్ని చేద్దామని కూడా మాట్లాడారు. అంత ఆత్రం ఏం పట్టుకొచ్చింది? సరే చెప్పేది ఉంటుంది మీ అక్కకి, ఆగక్క నేను పెళ్లి చేసుకుంటే నువ్వు తర్వాత చేసుకుందువని. కరెక్ట్. నేను స్టార్టింగ్ లో చెప్పాను మేడం. నేను ఏమంటున్నా అంటే ఆమె నీకు బుద్ధి ఉందా అమ్మ నీకు? చిన్న ఏజ్ లో అతను కాలేజ్ పోయే ఏజ్ లో నువ్వు పెళ్లి చేసుకుంటా డబ్బులు ఇచ్చి వాడిని ఖరాబ్ చేసినావు కదా నువ్వు. ఖరాబ్ నేను చేస్తే సగం ఖరాబ్ మీరు చేసారు. తను తీసుకొస్తే తాగడము చేయడం అది కాదండి. మా చెల్లిని అనడం కాదు, మీరు కూడా పెద్ద మనిషి. కొడుకు ఫస్ట్ నుండి డబ్బులు అంతంత తేలేనుడు, మధ్యలో తాగడానికి ఇవ్వడం, బైక్ కొనడము, అవి కొనడము, వాచ్ కొనడం, ఇవన్నీ తేడాలు చూస్తుంటే మీకే కొంచెం ఉండాలి కదా జ్ఞానం. కొడుకు ఇన్ని రోజులు తెలియదు, ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు చదివేవాడని. నేనే మోటివేట్ చేయలేదు, తనే డైలీ నాకు ఫోన్ చేసి గడ్డి తినమంటది, తింటావా? అవును, ఇప్పుడు ఇష్టమైన అమ్మాయి ఏదో ఒకటి మాట్లాడితే ఇంటుంటాం కదా మనం కూడా, మేము కూడా ఇంటుంటాం కదా. నన్ను మోటివేట్ చేసేది, ప్రతిసారి మాట్లాడేది, నాతో ఫోన్ చేసి ఎప్పటికైనా మనం కలిసి ఉండేదే కదా, ఎప్పటికైనా మన జీవితమే కదా, మన ఇద్దరి జీవితమే కదా బాగుపడేది, వాళ్ళు బాగానే ఉంటారు, మన ఇద్దరి జీవితము నాశనం అయిపోతుంది అని చెప్పేసి తిరుపతి తీసుకెళ్లి పెళ్లికి వెళ్ళంటే నేను ఆపిన చేస్తే లేదు నాకు ఏదో కొంచెం తప్పు అనిపిస్తుంది. ఏదంటే ఏం లేదురా, మనం ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత మనకు పిల్లలు వాళ్ళు పుట్టినాక ఊరికి వెళ్దాము, అట్లా మోటివేట్ చేసేది నన్ను డైలీ. ఆవిడ మోటివేట్ చేస్తే చేయించుకునే సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు. మీ అమ్మ మీ అయ్యో చెప్పితే నీకు ఆ మోటివేషన్ లా అనిపించట్లేదా? ఎవరో బయట నుంచి వచ్చి నిన్ను మోటివేట్ చేయాలా? అంటే మేడం మనం ఇష్టమైన వాళ్ళు చెప్తే కొంచెం, అమ్మ నాన్న అంటే ఇష్టమే, నేను కాదనట్లేదు, వాళ్ళ ప్రేమ. కానీ ఇష్టమైన అమ్మాయి అంటే మన భాగస్వామి అన్న ఒక ఇక్కడే ఆలోచించండి మేడం. ఇందాకనేమో నేను మోటివేషన్ చేసింది తప్పు నువ్వు ఆపమ్మ,
చచ్చే చిరాకు వస్తుంది. అక్క జీవితం నాశనం చేసావు, పో నువ్వేమైనా బాగుపడ్డావు అంటే నీ జీవితం నువ్వు కూడా నాశనం చేసుకున్నావు, చేతులారా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావురా నాయన? ఆ 8 లక్షలు 8 లక్షలు అయిపోయినాయి మేడం. ఏమైపోయినాయి? అంటే నేను చెప్పాను ఆమెకు, ఇట్లా నేను ఒకటి ట్రేడింగ్ లాంటిది ఒకటి ఉంది, దాంట్లో కొంచెం ఇన్వెస్ట్ చేస్తే మనకు కొంచెం వస్తాయి డబ్బులు అని అనుకున్నా. దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, అది కొంచెం లాస్ వచ్చి మొత్తం పోయింది. మొత్తం పోయింది. చూసారా, మీరు తినట్లేదు, తను తినట్లేదు, ఎవడో మూడోడు తీసుకెళ్ళిపోయాడు. నీ జీవితము నిలబెట్టింది లేదు, నా జీవితము నిలబెట్టలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి నాన్నకి? ఏం చేస్తావమ్మా? 8 లక్షలు తీసుకొచ్చి మరి ఆమె జీవితం నాశనం అయిపోతుంది నీ వల్ల. ఆమె పెళ్లి చేసుకోవద్దా? ఇప్పటికే వయసు పైన పడ్డది, చేసుకోవాలి, టైం అయిపోతుంది ఆమెది కూడా. ఇప్పుడు మీ నాన్నగారికి తెలియదా 8 లక్షలు ఇంట్లో లేవన్న విషయం? తెలియదు మేడం. తెలీదా? తెలియదు మేడం. నాన్న ఏజ్ పర్సన్ కదా, చెప్పాలంటే భయం వేస్తుంది మేడం. అందుకని దీన్ని నేనే పర్సనల్గా అడిగి. మరి ఆ అమ్మాయి తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా కవర్ చేశారు మరి మీ డాడీకి? ఏమని చెప్పారు? సేమ్ ఇట్లనే ఫ్రెండ్స్లో టూర్కి అలా ఇలా అలా చెప్పింది మేడం. నేను కూడా నమ్మేశాను. నాకు బీరువాల డబ్బులు డౌట్ వచ్చి ఏంటి పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి కదా అని అలా అంటే అప్పుడు డౌట్ వచ్చి దీన్ని అడిగితే అప్పుడు నిజం చెప్పింది మేడం. 9 కానీ సొక్కగా ఎంత కష్టపడితే వస్తారా ఇప్పుడు 8 లక్షలు? ఏంటరా ఏం లొల్లిరా ఇది? లేదు నాన్న, తనే నన్ను కాదురా, ఆమె నీ ఏజ్ ఎంత, ఆమె ఏజ్ ఎంత? నీకు కొంచెం బుద్ధి ఏమైనా ఉందారా నీకు అసలు? నాన్న నాకు అప్పుడు అనిపించలేదు, నాకు తనే కావాలనిపించింది. ఏమమ్మా నీకన్నా ఇది లేదా? నీకు చిన్న ఏజ్ కదా, మీరు డబ్బులు ఆశ చూపెట్టి ఈ పని చేపిస్తావా? నువ్వు పెళ్లి చేసుకుంటా అది చేసుకుంటా. డబ్బులు ఆశ నేను చూపించలేదు తనకి. మరి డబ్బులు ఎందుకు ఇచ్చా? 8 లక్షలు తీసుకొచ్చాను అంటున్నావు. అడిగితే ఇచ్చాను నేను. నీకేమైంది అంటే చిన్న ఏజ్ లో వాడిని మస్తు అడుగుతాడు డబ్బులు. అవును, అట్రాక్ట్ అయినాం కాబట్టి లవ్ చేసుకోవాలి. అక్కడ ఏ సంగతి చెప్పదు, ఏం చెప్పా? మేము చెప్తాం, చెప్పు. నాన్న నేను మాట్లాడదామని అనుకున్నా. సిగ్గుంటాలో ఏంది రావా నువ్వు? మరి వయసు కూడా వయసు కాదు అది సార్. మా అబ్బాయి తప్పు లేదు సార్. ఆమె డబ్బులు ఆశ చూపెట్టి ఆమె వీనికి ఇచ్చేసింది అంతే తప్ప మా ఉందనే అట్లేం లేదు. కానీ మీ డబ్బులు ఆశతోనే వీడు ఇట్లా అయిపోయింది. ఆశ పెట్టి చూపించలేదు చెప్పకండి అండి. లైఫ్ సెట్ కావాలని ఏదో వచ్చింది అంతేగాని ఆ మాత్రం బుద్ధి లేదా? మరి చిన్న పిల్లలాగా అంటున్నారు. మా చెల్లెని అంటున్నారు. మీ చెల్లెలు ఈడు చిన్నోడు, మీ చెల్లెలు కింద చిన్నోడు. చిన్నోడు అంటే మీ కాలేజీ పోయేటోడికి ఎక్కడో పోతుంటే టిఫిన్ సెంటర్లు ఎక్కడో కలిసి ఆమె ఏదో చేసి ఆ డబ్బులు ఆశ చూపెట్టి ఇచ్చేసింది. డబ్బులు ఆశ పెట్టి లైఫ్ సెట్ చేసుకుందామని అనుకుని ఉంటుంది అంతేగాని ఈమె అనకండి. దీనికి బుద్ధి చెప్పాలి కదా, నీకు నాకు సెట్ అవ్వదని అప్పుడే చెప్పాలి కదా. నాకు తెలుసు వానికి తను ఇంటికి తోముతుంటే వానికి నీ కొడుకు చెప్పాలి కదా, అప్పుడే నీకు నాకు సెట్ కాదు, నాకు అవసరం లేదు అప్పుడే చెప్పాలి కదా. ఎందుకు కంటిన్యూ చేసింది నాతో ఎన్ని రోజులు? నువ్వే చెప్పావు కదా, మనం మాట్లాడుకున్నాం కదా, ఇంట్లో చెప్పొద్దు, మీ ఇంట్లో చెప్పొద్దు, మా ఇంట్లో చెప్పొద్దు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అన్నావు. నువ్వే అన్నావు. నేనే అన్నాను. నేను కంటిన్యూ అయినావు కదా, కానీ అప్పుడే నేను కాను, నాకు అవసరం లేదు, నువ్వెక్కడ నేనెక్కడ అంటే నేను అప్పుడే అయిపోయేదాన్ని కదా. కంటిన్యూ అయినావు. ఆల్రెడీ పాప వస్తుంది, అదొక లడ్డు సూట్ కేసు తెస్తుంది, 2వ లడ్డు కావాలా నాయన అంటే వద్దంటారా మేడం? ఎవరైనా వద్దంటారా? అమ్మా నువ్వు పోయింది కాకుండా నీతో పాటు సూట్ కేసు కూడా తీసుకోబోతీవి, రావద్దంటారా? చెప్పండి అమ్మా, ఇప్పుడు సూట్ కేసు కావాలా మరి అబ్బాయి కావాలా? మీకు ఏం కావాలి? డబ్బులు కావాలి సార్. డబ్బులే కావాలి. ఏం చేస్తారు డబ్బులతోటి? మా అక్క ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు వచ్చిందా బుద్ధి? తీసుకు వెళ్ళేటప్పుడు ఉండాలి. చూడండి అమ్మా, తప్పు అందరితో, తప్పు అనేది మనిషితోటే అవుతుంది. మీ సిస్టర్ కూడా ఒక ట్రాప్ లో పడ్డది, కావాలని చేయలే, ప్రేమ మాయ అంతే. ఆ అబ్బాయి మీద ఏం మనసు పారేసుకున్నదో అర్థమైతలేదు. 8 లక్షలు పోయినాయి, అబ్బాయితో తిరిగింది, తిరుపతి దాకా పోయింది, పెళ్లి చేసుకోవాలంటే అర్థం చేసుకుని ట్రూగా లవ్ చేసింది. కానీ ఏమైందో తెలియదు, ఆ అబ్బాయి డబ్బుల కోసం చేసిండు అని క్లియర్ గా ఇక్కడ పోర్ట్రేట్ అవుతుంది. మీ చెల్లె అనేది ఇన్నోసెంటే, తనకేం అమాయకురాలే అని నాకు అనిపిస్తుంది. ఇక్కడైతే తను నమ్మి మోసపోయింది, కావాలని చేయలే, నమ్మి మోసపోయింది, ప్రేమ మాయలో పడి మిమ్మల్ని మీ పెళ్లిని కూడా తన్నేసి వెళ్ళిపోయింది. మీకోసం మీ నాన్న కష్టపడి దాచిపెట్టిన డబ్బులన్నీ కూడా ఆ ట్రేడింగ్ మాయలో పడిపోయినాయి. ఆయన జల్సాలు చేసుకున్నాడు, బండిగా ఉన్నాడు. ఆ డాడీకి రోజు బీర్లు తీసుకొచ్చి సీసాలు తీసుకొచ్చి ఇచ్చిండు. ఆయన మత్తులో పడిపోయిండు. నా కొడుకు ఏం చేస్తాడో కూడా కొంచెం కూడా ఒక కన్నేసి పెట్టలే మీ కొడుకు మీద. ఒక కన్నేస్తే ఈ రోజు ఇది వచ్చేదా? అరే ఏడు నుంచి వస్తున్నా డబ్బులు, ఎటు పోతున్నావు, ఏ టూరు అని అడిగారు మీరు? అడిగాను. నేను అడిగితే ఏం చేస్తుందంటే కాలేజ్ పోయి వచ్చి సాయంత్రం పూట పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని చెప్పాడు. ఏం సార్ 1.25 లక్షలు చెప్తాడు కొడుకు. అవన్నీ కూడా మనం నమ్మినాం అన్నట్టు నమ్మేసి ఒక కన్ను పెట్టాలి. ఏం చేస్తున్నాడు వాస్తవానికి? మనల్ని మోసం చేస్తున్నాడా? నిజంగానే జాబ్ చేస్తున్నాడా?
ఏం లేదు, ఏదో కన్నమా లోకం మీద వారేసినామా తిరుగుతున్నాడా తెత్తాడా అంత అట్లా ఉండదు. మా అబ్బాయి గురించి నాకు తెలుసు సార్. ఏం లేదు. ఏం తెలుసు ఇప్పుడు తెలుసుకున్నావా? మా అబ్బాయి మాత్రం తప్పలేదు సార్. అట్లా ఎట్లా చెప్తారండి మీరు? లేదు, ఎందుకంటే ఆమెనే డబ్బులు మూప పెట్టి మొత్తం ఇచ్చేసింది. డబ్బులు ఎక్కువైనా? ఫస్ట్ క్లాస్ యూకేజీ చదివే పిల్లోడా నీ కొడుకు? ఏమన్నా చాక్లెట్ చూపించి రానుగానే ఉరకనికి? కాదు మేడం, మామూలుగా ఇప్పుడు ఆమెకి పెద్ద ఉన్నాడు కదా ఏజ్ ఉంటే ఇక్కడ ఏజులు పక్కన పెట్టు, ఏజుల విషయం పక్కన పెట్టు. నీ అబ్బాయికి తెలివి లేదా? ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడా? ఏం చదువుతున్నాడు నీ కొడుకు? కాదమ్మా, టైంకి మేడం కాలేజ్ టైం పోతుండే టైంకి వస్తుండే, మామూలుగా ఏదో పార్ట్ టైం చేస్తున్నాడు అని చెప్పాడు నాకు, అంతే. కానీ ఏంరా అంతేనా? చెప్పురావా, చెప్పు, సరిగ్గా చెప్పు. అక్కడ నువ్వు క్వశ్చన్ అడుగుతున్నట్లేదు, నేను చెప్పిందే అదే చెప్పు అన్నట్టుంది. లేదు మేడం, అది చెప్పురా, ఏం చెప్పు మేడం చెప్పు. నేనైతే ఫస్ట్ ఆలోచించిన మేడం, నేను ఫస్ట్ ఆలోచించి ఇంట్లో మాట్లాడాలి చేసుకున్నాను, తర్వాత అట్లా చేసుకుందాం అనుకున్నా. తనే నన్ను బాగా మోటివేట్ చేసి మోటివేషన్ అంటే ఒకళ్ళని చూసి మోటివేట్ అవ్వాలి, కానీ ఈమె మోటివేట్ చేస్తే మోటివేట్ అవుతావా? అంటే నేను అప్పుడు ఆ టైంలో నాకు తనే ఒక లోకం, ఆ టైప్ లోకం కాదు అది, మీది లోకం కాదు, మీది కామము. నాకు ఆ టైంలో నాకు ఏం చెప్పినా నాకు తనే రైట్. ఏందమ్మా అదే కానీ ఏందమ్మా మరి 3 రోజులు ఏం చేయరాని పని ఏమైనా చేసిండ్రా? ఏం సంగతి? సిగ్గుండాలి, బుద్ధుండాలి. ఏంరా ఏందిరా నువ్వు? ఏమ్రా ఏం చేస్తున్నావు? ఏందిరా ఏంది? కాలేజ్ పోమంటే ఏం పనులు చేస్తున్నావురా నువ్వు? ఇదేనారా నువ్వు చేసింది? అది నీకు పెళ్లి కావాలంటే నేను చేసేవాడిని కదరా నీకు. అంత పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సమాజంలో మా చుట్టాలు వాళ్ళందరూ ఏమనుకుంటారా నీకు? నేను అప్పుడేం ఆలోచించలేను, అప్పుడేం ఆలోచించు. ఆ విషయం నాకు చెప్పాలి, డబ్బులు ఎక్కడ నీకు అడిగాను, అడిగితే పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని చెప్పాను నాకు. తప్పైంది నన్ను సార్ మీరే ఇప్పుడు తప్పైపోయింది. ఈ ఒక్క వాడితోటి కాదు సార్, అమ్మాయి జీవితం నాశనం చేసినావు, దీంతో పాటు ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అవ్వబోతుంది. సార్ మా అమ్మ మా నాన్న సైడ్ అయితే తప్పులేదు సార్, అది నాదే ఒప్పుకుంటా. నేను ఎందుకంటే మా నాన్నకి చెప్పలేదు, మా అమ్మకి చెప్పకుండా చేశా కాబట్టి అది నాదే తప్పు. కానీ ఆమె విషయంలో మాత్రం నా తప్పు కాదు సార్. ఎందుకు కాదు? ఎందుకంటే నన్నే టెంప్ట్ చేసేది, అంటే నన్ను రోజు రెచ్చగొట్టేది, మీదికి వచ్చేది, దగ్గరకు వచ్చేది, ఆమెనే రోజు ఒక ముద్దు పెట్టేది, హగ్గులు ఇచ్చేది, ఈ టైప్ లో నన్ను బాగా రెచ్చగొట్టింది సార్. నాకు ఇంకా తనే నాకు దేవతలా అయిపోయింది ఆ టైంలో. ఇంకా నేను ఏం చేసినా నాకు ఆమెనే చెప్పి దేవతలా అయిపోయింది అంటున్నావు, మరి గుడి కట్టకపోయినావు? బాగా చెప్పారు సార్. ఆవిడ దేవత, నువ్వు పూజారి. చేసేదంతా చేస్తావు, మళ్ళీ నేనే రెచ్చగొట్టినా అని చెప్పేసి ఇప్పుడు నాన్న చేస్తున్నావు కదా. అంటే నేను రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతావా? రెచ్చగొట్టడం అన్నారు, దాన్ని ప్రేమ అంటారు. అయితే రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? సార్ మీరే చెప్పండి, ఉప్పు కారం తిన ఏ మొగాడైనా రెచ్చిపోకుండా ఉంటాడా సార్? నాకు ఆ టైంలో తను నన్ను తాకుతుంటే, నాకు ముద్దు పెడుతుంటే నాకు అవే ఆలోచనలు వస్తున్నాయి, నాకు అవే ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను అది దాంట్లో పాల్గొనాలన్న ఉద్దేశం నాకు కలుగుతుంది సార్. మరి ఇప్పుడు సేమ్ అదే రిపీట్ చేస్తామన్నాడు, పెళ్లి చేసుకుందాం అట్లనే రిపీట్ చేస్తాను, పెళ్లి చేసుకుందాం అన్నాడు. సార్ పెళ్లి అయితే ఇప్పుడు చేసుకోలేదు సార్. ఎందుకు చేసుకోవు? ఎందుకంటే వాడేసుకున్నావు, చేసుకోవాలని ఎందుకు ఎట్లా చెప్తున్నావు నువ్వు ఇప్పుడు? అవును సార్, నేను స్టార్టింగ్ లో చేసుకుందాం అని అనుకున్నా, తనే అన్ని చెప్పింది, అన్ని రెచ్చగొట్టింది తనే, అన్ని చేసింది తనే. కానీ ఏదైతే డబ్బులు విషయానికి వచ్చిందో తర్వాత నన్ను అంటుంది, అరే మా అక్కలకు తెలుస్తుందేమో, ఇంట్లో మా ఫ్యామిలీకి తెలుస్తుందేమో, మా ఇంట్లోనో ఇది పరిస్థితి, మరి నాకు ఆ డబ్బులు కావాలంటే ఇన్నాళ్ళు తిరిగినాం, అక్కడికి చేసినాం, ఇక్కడ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని మనమే అనుకున్నాం కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వేంటి డబ్బులు మళ్ళీ రిటర్న్ అడుగుతున్నావు అని ఒక రోజు నన్ను వచ్చి అడుగుతుంది. మరి నువ్వు ఎందుకు అడిగినావు డబ్బులు? ఆ రోజు డబ్బులు వచ్చి నాకు 8 లక్షలు కావాలంటే నువ్వు తిరిగిందేం కావాలి, పడుకునేదేం కావాలి, ఇంకేం కావాలి? 3 రోజులు రూమ్ లో ఏం చేసినావు? 3 రోజులు రూమ్ లో ఏం చేసినావు? ఒక తండ్రిని పక్కన పెట్టుకొని మాట్లాడే మాటలేనా నువ్వు? మీ అక్క పక్కన ఉందన్న ఇది కూడా లేదు. నీకు సిగ్గేమైంది? ఆమెకు అది ఏమమ్మా, ఏం రూమ్ అంటారు? ఏం సంగతి మీరు? ఏందిరా ఏం లొల్లి, ఏం కదా? నేను చెప్పేది నాన్న, చెప్పు నాకు. నేను మంచి చెప్పిన, మన ఫ్యామిలీ ఇది అంటే మాట్లాడితే మన దగ్గర 8 లక్షలు ఉన్నాయి డార్లింగ్, మన దగ్గర 8 లక్షలు ఉన్నాయి డార్లింగ్, మన ఇద్దరం పోయి తిరుపతి వెళ్ళి పెళ్లి అట్లా చెప్పింది నాన్న. నాకు అప్పుడు నువ్వు మైండ్ లో లేవు. నాకు అది ఓకేరా, అది ఓకే, కరెక్ట్ అని పెళ్లి చేసుకుంటామన్నా ఓకే. పెళ్ళైన తర్వాత ఏమైనా జరుగుతాయిరా? పెళ్లి కాకముందు అని ఏం లొల్లిరా మీవి? మరి నాన్న ఇప్పుడు కాలేజీలో అట్లే ఉంది నాన్న. ఏమో కాలేజీలో
ముందు టెస్టింగ్ అంటున్నారు. వస్తా మళ్ళీ ఆ మాట సిగ్గుండాలి తల్లి ముందర తండ్రి ముందర నానా మరి ఇంకేం చేద్దాం నేను? తనే ఒప్పించింది నన్ను, ఏమమ్మా, చేద్దాము ఇది చేద్దాము. మొత్తం అంతా చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద మొత్తం సార్ వేస్తున్నావు నువ్వు. నేనేం చేయలేదు సార్, తనే నన్ను ఒప్పించింది. డైలాగ్ ఇప్పుడు నాకు అసలు నేనే ఒప్పిస్తా. అసలు నాకు ఫీలింగ్స్ తెలియదు సార్, అసలు నాకు ఫీలింగ్స్ తెలియదు. ఓకే. అసలు నాకు ఎలా ఉంటది ఇప్పుడు మళ్ళీ నేను feelings తెప్పిస్తాను, నాకు డైలాగ్ చేసుకుందాం. డైలాగ్ వచ్చి నాకు ముద్దు పెట్టేది, డైలాగ్ వచ్చి హగ్ ఇచ్చేది, డైలాగ్ వచ్చి ఇప్పుడు కూడా వచ్చి ముద్దు పెడుతుంది దారా పెళ్లి చేస్తా. లేదమ్మా ఇక్కడ సార్ మీరే చూశారు కదా ఇప్పుడు ఎలా మీదకి వచ్చేదో. నేను రూమ్ లో ఉన్నప్పుడు కూడా ఏదన్నా మాట్లాడితే అట్లా మీదకి వచ్చేది, కొట్టేది, నన్ను బరికేది కూడా సార్ ఒక్కొక్కసారి. ఇక బరికేది అప్పుడప్పుడు. కానీ ఏమంటే అది ఫీలింగ్స్ వల్ల నాకు అంత అనిపించట్లేదు, కానీ ఒక్కొక్క రోజు అలా చేసేది సార్. ఆపరా నోర్మి, మా ఫ్యామిలీ ఏమైనా మీద పడి ఏమైనా బ్రోకర్లు అనుకున్నావా? లవ్ చేసినందుకు వచ్చింటది కానీ అది ఏమన్నా నేను రెచ్చగొట్టినే కాదు. నోర్మి. ఆమె దగ్గర నువ్వా నేనా? నేను నీకు రెచ్చగొట్టు. నువ్వా ఆమె దగ్గర ఉండి చూసుకునేది? నేను నాకు తెలుసు కదా ఎలాంటి. ఇన్వాల్వ్ అయినా నేను పక్కకు దొబ్బేసి వెళ్ళిపోయినట్టు బయటకి. ఎందుకు నువ్వు నాతో కలిసావు? సార్ మీరే చెప్పండి సార్. న్యాయం ఒక అమ్మాయి వచ్చి ఒక అబ్బాయి పక్కన అన్ని చేస్తున్నప్పుడు మీరు తోయగలరా, దూరం తోయగలరా? నీకు అర్థమవుతుంది తన బిహేవియర్ ఎలా ఉంది, ఏంటి, నీతో ఎలా ప్రవర్తిస్తుంది అని నీకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు నువ్వు అమ్మాయిని అవాయిడ్ చేసేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ పేరెంట్స్తో చెప్పుంటే కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. లేదా ఆ టైంలో నీకు ఆ అమ్మాయి ఏమైనా ఫోర్స్గా చేస్తుంది అని అనిపించినప్పుడు తిరుపతిలో ఎలాగో పోలీసు వాళ్ళు ఉంటారు, వెళ్ళి అక్కడైనా కంప్లైంట్ ఇవ్వాల్సింది. అన్ని పక్కన పెట్టి నువ్వు కూడా ఎంజాయ్ చేసింది కాకుండా ఇప్పటి వరకు ఎంజాయ్ చేసి డబ్బులు అన్ని తీసుకొని అంత ట్రేడింగ్లను అవని ఇవని అన్ని దుబారా ఖర్చులన్నీ పెట్టేశావు. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది ఆ అమ్మాయి రక్కుతుంది గీకుతుంది అన్ని నీకు ఇప్పుడు మేడం నేను సొంతంగా ఏం చేయలేదు మేడం, నా చేతిలో నేనేం చేయలేదు. మీరు ఎక్కడైతే స్టార్ట్ అయిందో తిరుపతి కాడ నుంచి అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి రూమ్లో 3 days ఉన్నాం, అవన్నీ చేసాం. పెళ్లి చేసుకునే టయానికి అక్కడ ఒక 1 month ఇక్కడే ఉందాం అని ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్న తర్వాత ఏమైందంటే సరే మనకు ఇప్పుడు ఉన్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఏమైనా కొంచెం వస్తాయని నాకు ఒక ఆలోచన వచ్చింది. తను కూడా నాకు ప్రతిదీ సపోర్ట్ చేసేది. చెయ్యి, నువ్వు ఏది చేసినా బాగా చేస్తావు, ఏది చేసినా బాగా చేస్తావు, నన్ను ఎక్కడ వద్దు ఇది వద్దు అది ఇదని ఎప్పుడు ఆపలేదు. ఎందుకంటే మరి తను నా మీద పెట్టిన నమ్మకము లేకపోతే ఏంటో నాకు తెలియదు. ప్రతిదీ ఆపేది కాదు. ఎప్పుడైతే డబ్బులు అయిపోవడం దగ్గరికి స్టార్ట్ అయిందో అప్పుడు మొదలెట్టింది వాళ్ళ ఫ్యామిలీ గొడవ. మా అక్కకి తెలుస్తుందేమో, మా నాన్నకి తెలుస్తుందేమో, మా అమ్మకి తెలుస్తుందేమో, ఈ పంచాయతీ పెట్టింది. అంటే 8 లక్షలు ఇచ్చినప్పుడు లేని ఫ్యామిలీ అయిపోయేటప్పుడు ఎందుకు వచ్చింది కదా. మరి అదే అమ్మాయి రక్కినప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేడం రక్కినప్పుడు ఫీలింగ్స్ మేడం, ఫీలింగ్స్ లో ఎట్లా ఇది ఇంతగానో మొన్న హాస్పిటల్ పోతే చెప్పొచ్చు కదా నాకు, ఎవరికి కానీ చెట్టు పొదలకెళ్ళి పడ్డా అని చెప్పేవారు, ఇంతగానో మరకి కూడా ఏమమ్మా ఏంది అర్థం కాదు. మనుషులు వీడు మనిషే వీడు. మనిషి వాడు రక్కిందని చూపించదా? ఆపమ్మా, ఏందమ్మా ఆపండమ్మా. నువ్వు అతన్ని రక్కుడు, అతన్ని నిన్ను రక్కుడు. మీరు 3 రోజులు పోయినారు, మీ ముచ్చట్లన్నీ తీరిపోయినాయి. రతి సాగరంలో మీరు ఈత కొట్టి మునిగి తేలి ఇక్కడ వచ్చి మళ్ళీ అంతా అయిపోయింది, మొత్తం మీ ఇద్దరి ఆహ్లాదం తీరిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు సార్. నేను మళ్ళీ మేము అంతరం ఇక్కడ లేకుండా మళ్ళీ బరాబర్ అవుతారు మీరు, అదే గ్యారెంటీ. సార్ నేను తీరిపోయింది అని అనట్లేదు. తను నన్ను ఏమనిందంటే ఎప్పుడైతే డబ్బులు అయిపోవడం వచ్చిందో అంటే ఒక 6 lakhs ఇట్లనే తిరిగి చేసి అక్కడ గోవాకి అట్లా వెళ్ళాం మేమే ఇద్దరం. వెళ్ళి గోవాకి వెళ్ళి మానాలికి వెళ్ళి చిక్కమంగళూరు అట్లా వెళ్ళి తిరిగిన తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చాం. తిరుపతికి వచ్చి ఒక 1 month అక్కడ స్టే చేసాం కూడా. తర్వాత మళ్ళీ 3 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రోజు స్టే చేసాం. అప్పుడు డబ్బులు అయిపోయినాయి. 8 lakhs లో 6 lakhs దాకా అయిపోయినాయి. 6 lakh దాకా అయిపోయినాయి. అప్పుడు 6 లక్షలు అయిపోతే 6 లక్షల నుంచి స్టార్ట్ అయింది. 6 లక్షలు అయిపోయినాయి. 2 లక్షల నుంచి మనం ఏం చేయాలి? ఇంట్లోనేమో మరి వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్న వాళ్ళ అక్క మరి ఏమి కాల్ చేసిందో ఏం చేసిందో ఏం మాయ చేసిందో నాకైతే తెలియదు సార్. ఏం మాయ చేసిందో నాకైతే తెలియదు. ఫోన్ చేసి ఇట్లా ఇంట్లో వాళ్ళు ఇట్లా తెలిసిందంట. కాదు బాబు, ఇప్పుడు 6 lakhs అని నువ్వు అంటున్నావు, ఈమెమో 4 lakhs అయింది అంటున్నావు, నువ్వేమో ట్రేడింగ్ అంటున్నావు, మీ డాడీ ఏమో బండి కొన్నాడు అంటున్నాడు. మరి ఇదంతా 8 లక్షలు ఎట్లయితే చెప్పు? అసలు నువ్వు చెప్పే లెక్క కరెక్ట్ ఉందా, ఈమె చెప్పే లెక్క బరాబర్ ఉందా? అవును సార్, నేనేమంటున్నా 8 లక్షలలో 6 లక్షలు బండి ఎవరు కొనిచ్చారు? బండి కొనిచ్చింది. బండి కొనిచ్చింది నేను కాదనట్లా, బండి కొనిచ్చింది. 8 లక్షలలో కొనిచ్చిందా? నువ్వు చెప్తున్న క్లారిటీ పూస కూర్చున్నట్టు చెప్తున్నావు కదా.
ఆ డబ్బులు రీసెంట్గానే కనిపించట్లేదని ఆమె అంటుంది. నువ్వేం 1 month నుంచే తిరుగుతున్నామని అంటావు, బండి అంటావు, వాచ్ అంటావు, బట్టలు అంటావు, ట్రేడింగ్ అంటావు. ఏం మాట్లాడుతున్నావు మేడం నాకు ఆమె ఎప్పుడు చూసిందో డబ్బులు నాకు తెలియదు. మేము తీసుకున్నప్పటికీ అప్పటికి చాలా రోజులు అయింది. మరి ఆమె చూడలేదో ఇంట్లో ఏమో మాకు తెలియదు. ఆమె డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో పర్సనల్ విషయాలు ఏంటో నాకు తెలియదు. రీసెంట్ గా చూసింది అంటుంది. మేము ఆల్రెడీ తెచ్చుకున్నాం, తిరిగినాం, ఆల్రెడీ 6 లక్షలు అయిపోయినాయి, ట్రేడింగ్ లో పెట్టేసిన అన్ని అయిపోయినాయి. ట్రేడింగ్ లో లాస్ ఎప్పుడైతే వచ్చిందో, లాస్ వచ్చినప్పుడు నా మీద పడిపోయింది. ఇంకా నా మీద పడిపోయి మా ఫ్యామిలీ, మా అమ్మ వీళ్ళందరూ నన్ను ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు. ఇంట్లో డబ్బులు తెలుస్తున్నాయంట, ఇంకా నాకు ఫోన్లు వస్తున్నాయి. ఇంకా నేను మరి ఎట్లా ఏంటంటే అప్పుడు నన్ను వదిలిపెడుతుందా డబ్బులు వదిలిపెడుతుందా అని నాకు అర్థం అవ్వట్లేదు. సార్ వీళ్ళు చేసిన తప్పంతా చేసేసారు. వీళ్ళకి మబ్బు వీడింది, కళ్ళకు మబ్బు వీడే వరకు ఇప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, ఇల్లు గుర్తొస్తుంది, తండ్రి గుర్తొస్తున్నాడు, భయం గుర్తొస్తుంది, జీవితం గుర్తొస్తుంది. ఇది వీళ్ళ కథ. ఇప్పుడు అట్లా కాదమ్మా. ఇప్పుడు సరే ఇదంతా జరిగింది, మీ ఇద్దరి మధ్యలో తప్పు అతను ఎంత ఉందో నీది కూడా అంతే ఉంది. ఇక్కడ ఈక్వల్గా మాట్లాడదాం. కేవలం అతనే తప్పు చేసిందని నేను చెప్పా, కేవలం నువ్వే తప్పు చేసినావు నేను చెప్పా. తప్పు చేసింది మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ తప్పు చేయించింది మీతోటి. ప్రేమ అనాలా, దానికి కామం అనాలా, దానికి ఇంకా ఏదో వేరే ఏదైనా పేరు పెట్టాలా నాకు అర్థమవుతలేదు. కానీ మొత్తానికైతే ఇక లాస్ అయింది మీరిద్దరు. ఆమె డబ్బులతో పాటు తన శరీరాన్ని కూడా కోల్పోయింది. నువ్వు ఏదైనా కోల్పోయినావా? నువ్వు ఏం చేసినా జలసాలు నీ దగ్గరనే ఉన్నాయి. ఫాదర్ దగ్గర నువ్వు మీ ఫాదర్ దగ్గర నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉంటావు రేపటి రోజున కూడా. కానీ లాస్ అయింది ఎవరిది? అమ్మాయిది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. నువ్వు అన్యాయం కాలేదు, ఆమె అన్యాయం జరిగింది. ఫినాన్షియల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ. సార్ నా కెరీర్ కూడా పోయింది కదా. ఏమైంది నీకు? చదువుకోవాలనుకున్నా నేను, మా అమ్మ నాన్న దగ్గర బ్యాడ్ నేమ్ వచ్చింది. మా అబ్బాయిది కెరీర్ ఖరాబ్ అయింది. ఇప్పుడు ఎగ్జామ్ బి రాలేడు. ఎట్లా చేయాలి సార్? మళ్ళీ ఎగ్జామ్ ఈ సంవత్సరం కాకపోతే మన సంవత్సరం రాసుకోవచ్చు. కానీ నా జీవితం పోయింది కదా, మన జీవితానికి ఏంటో చెప్పాలి. నీది తప్పు అమ్మా, నీదే తప్పు. సరే నాదే తప్పు, నేను రెచ్చగొడితే అతను రెచ్చిపోతాడా చెప్పు. నేను సరే నేను ఇప్పుడు కూడా పెళ్లి చేసుకుందాం అంటారు. మరి ఎందుకు రావట్లేదు? పిల్లగాడమ్మా, ఎందుకు చిన్న పిల్లగాడా? చిన్న పిల్లగాడా? మరి వాళ్ళ బీటెక్ అయితే చేస్తున్నారు కదా, జ్ఞానం అయితే ఉంటది కదా. మీరు మాట్లాడే అర్హత మీకు లేదండి. ఎందుకంటే ఈ మాట ఏదో మీరు ముందే మాట్లాడితే ఇక్కడ దాకా వచ్చేది కాదు. మీ కొడుకు మీద మీరు కన్నేసి లేరు. అందుకే తను ఎట్లా పడితే అట్లా తయారైపోయాడు. ఇంత విచ్చలవిడిగా ఎంటికలేంది తన చూడండి, ఒక బీటెక్ చదివే పిల్లోడు ఇలా ఉంటాడా? కాలేజీలో ట్రెండ్ ఇప్పుడు పిల్లలంతా స్టైల్ చేసేవాళ్ళు. ట్రెండ్ అయితే మరి ఇది కూడా ట్రెండ్ అనుకో ఊరుకోవచ్చు కదా. మరి నాదే తప్పు ఎట్లా అంటున్నావు? కాదమ్మా, ఇప్పుడు ఇది కూడా ట్రెండ్ అనుకో ఊరుకోవచ్చు కదా. నాదే తప్పు నేనే రెచ్చగొట్టిన ఎట్లా? మా ఊరు చాలా మంచోడమ్మా. మీరే అంటే ఒక నిమిషం అండి, ఈమె ప్లేస్ లో మీ కూతురు ఉంటది, మీరేం చేస్తారు? ఈమె ప్లేస్ లో మీ కూతురు ఉంటే మీరు ఏం చేసేవాళ్ళు? నా కొడుకు ఒక్కడే కొడుకు ఉంటే ఏం చేసేవాళ్ళు? సరైన ఏజ్లో పెళ్లి చేసేవాడిని. ఇంత ఏజ్ అయినంత ఇప్పుడు ఆమె ఏజ్ ఎంత దగ్గర 25-26 ఏళ్ళు ఉన్నది ఆమె. నా 20 ఏళ్ళకి నువ్వు పెళ్లి చేస్తుంటే నేను సరే పెళ్లి చేయలేదు, ఆర్థిక స్తోమత బట్టి ఇలా మోసపోబడ్డది, ఇలా చీట్ చేయబడ్డది, ఇలా ఫ్రాడ్ జరిగింది ఈమెతోటి. మీరేం చేస్తారు? ఈమెని వెళ్ళిపోమని గంటేస్తారా, లేకుంటే ఈమెని న్యాయం జరగలా చూస్తారా? అదంతా కాదు. ఈమెకు జరిగిన ఫిజికల్, మెంటల్, ఓకేనా, అండ్ ఫినాన్షియల్, ఇవన్నీ కూడా తనకు మనం ఫినాన్షియల్ అంటే తీసుకొచ్చి ఆమెకి పెట్టి ఓకే చేయగలుగుతాం, ఎమోషనలీ ఓకే సర్దుకోమంటాం. కానీ ఏదైతే ఆమె ఫిజికల్ డ్యామేజ్ అయిందో అది చాలా పెద్ద నేరం అండి. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి మోసం చేయడం అనేది చాలా పెద్ద నేరం ఈ రోజుల్లో ఇండియాలో. ఖచ్చితంగా ఆమె అతనే చేసుకుంటాను సార్ పెళ్లి, ఎందుకంటే నా జీవితం తనతోనే ఖరాబ్ అయిపోయింది కాబట్టి నేను అతనే పెళ్లి చేసుకుంటాను. చేయించండి మరి పెళ్లి. నాకు ఇష్టం లేదు సార్. ఎట్లా ఇష్టం? అప్పుడు పడుకున్నప్పుడు ఇష్టం ఉంది కానీ ఇప్పుడు ఇష్టం లేదు. ఎట్లా అంటావు నువ్వు? నీ మీద బోర్ కొట్టింది నాకు. బోర్ ఎట్లా కొడుతుంది? ఏందిరా అది? హలో వద్దు నాన్న. ఆడపిల్లలంటే ఆట వస్తువులు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నామన్నావు. రేపు 8 లక్షల గురించి మాట్లాడలేదు, నా జీవితం గురించి మాట్లాడుతున్నా. 8 లక్షలు పోయి నన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. మేడం మీరే చెప్పండి మేడం. 8 లక్షలు తీసుకొచ్చినప్పుడు నన్ను మోటివేట్ చేసి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఒక 4 లక్షలు తీసుకుని వచ్చి మనం పెళ్లి చేసుకుందామని చెప్పి మళ్ళీ 4 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పంచాయతీకి రాదా? అదే అడుగుతున్నాము. ఈ అమ్మాయి 8 లక్షలు తీసుకొచ్చి నేను మోటివేట్ చేస్తే వెళ్ళిపోయినావు, ఇంకొకరు వచ్చి 10 లక్షలు పట్టుకొస్తారు, పోతావా? ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా మేడం, ఎందుకు పోతా? అప్పుడెక్కడ పోయింది బుద్ధి? అప్పుడు నాకు తనే సార్. అప్పుడు నువ్వే, ఇప్పుడు నువ్వేం మారలేదు. నువ్వు నీలానే ఉన్నావు. నీకు కావాల్సింది ఏం తెలుసా? నీ బాడీ నీడ్స్ ఏదైతే ఉందో అక్కడ అయిపోయింది. చూడమ్మా, ఒకటే చెప్తున్నా, నీకు పెళ్లి కావాలి అంటే ఇలాంటి నీచుడికైతే పెళ్లి చేసుకో. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేయించమన్నా కూడా ఫోర్స్ఫుల్ మ్యారేజ్ కూడా జరుగుతుంది. కానీ జీవితాంతం మళ్ళీ నీ జీవితమే ఆగమైపోతుంది. అర్థమైందా నీకు? ఈయన నీకు సెట్ కాదు.
నీ ఇష్టం, నీ లైఫ్. కానీ ఇతను నీకు నువ్వు ఒకవేళ మొండి చేసి ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ఇతను పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాదండి మీకు. మళ్ళీ మీరు అట్టిగా ప్రాబ్లంలో పడిపోతారు. అర్థమవుతుందా? సరే సార్, మీరే ఏదైనా ఒక న్యాయం నేను ఒకటే వేస్తున్నా, మీకు న్యాయం కావాలంటే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళేసి దీని మీద కంప్లైంట్ చేయించండి. సెక్షన్ 69 BNS ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కింద ఇతను జైలుకి వెళ్తాడు. 90 రోజులు జైలుకి పోతాడండి. సార్ పెళ్ళి అయితే నేను ఒప్పుకోను సార్. నేను పెళ్లి చేయమండి, కేసు పెట్టిస్తున్నామండి. మీ ఓడికి జైలుకి పంపిస్తాం. కేసు వద్దు నాన్న, ఏదైనా ఉంటే మాట్లాడినా. సార్ మీరేమన్నా చెప్పండి సార్, పోలీస్ కేసు ఏమొద్దు, సలహా మీరేమో సలహా చెప్పండి సార్. మీరు తప్పు ఇబ్బంది ఇద్దరు తప్పు అయిపోయింది. ఏమైతుంది? ఒక 90 రోజులు పోయేస్తాడు, ఏమైతుంది? పిల్లగాడు ఇప్పుడు స్టడీ చేస్తున్నాడు సార్. ఇప్పుడు అందుకని చెప్పేసి ఈయన మనం ఏం చేయాలో మీరే సలహా చెప్పండి సార్. మీ పిల్లోడు చదువుతున్నాడు, కానీ చదువుకున్న పిల్లలు చేసే పని కాదు ఇది. తప్పు చేసిండు సార్, కొంచెం మీరు దయ ఉంచి చేయడం. దయ ఉంచి ఏముంది? ఒక ఆడ లైఫ్ స్పాయిల్ అయింది అక్కడ, ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ అయింది. అదే సార్ మీరే ఏం చెప్పినా ఆమె చెప్పాలి బాబు, మేం కాదు. ఒక ఆడపిల్ల జీవితం ఆమెనే నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మీ అబ్బాయికి 90 రోజుల జైలు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. డిఫాల్ట్ బెయిల్ తీసుకొని బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సార్, అందుకని తప్పు చేశాను సార్ మా అబ్బాయి. ఓకే, కానీ న్యాయం మీరే చేయండి సార్. న్యాయం అంటే ఇక్కడ చూడండి, ఆమెకు జరిగిన డ్యామేజెస్ ని మనము ఏ రకంగా కూడా దాన్ని పూడ్చలేము. కేవలం ఆమె ఫైనాన్షియల్ ఆమె లాస్ అయిన డబ్బులు ఆమెకి ఇచ్చేయాలి. దాంతోపాటు ఆమె ఎమోషనల్గా తన ఫిజికల్లీ డ్యామేజ్ జరిగింది, దానికైతే మనం ఏం చేయలేము. కానీ ఆ అమ్మాయికి ఏదో విధంగా నేను అర్థం చేపిస్తాను. అర్థం చేపించి ఇప్పుడు మీ అబ్బాయికి కూడా బంగారం లాంటి కెరీర్ ఉంది, జాబ్ వస్తుంది, రేపు బయట దేశాలకు వెళ్ళాలి, అటు ఇటు తిరగాలి, మీ కొడుకు మంచి పొజిషన్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ అతను రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, రోజు సిగ్నేచర్లు చేయాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్ళలో చిప్పకూడు తినాలని ఎవరికి ఉండదండి. మంచిగా కోరుకుంటాం మేము కూడా. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, అమ్మాయి తీసుకొచ్చిన 8 లక్షలు అమ్మాయికి తిరిగి ఇవ్వాలి, నయా పైసతో తిరిగి ఇవ్వాలి. ఎందుకంటే ఇంకో ఆడపిల్ల జీవితం ఆధారపడి ఉంది, ఆమె లైఫే కాదు వేరే అమ్మాయి లైఫ్ కూడా ఆధారపడి ఉంది. మీకు పెట్టే క్షమాభిక్ష ఏంటంటే కేవలం ఆమె కంప్లైంట్ ఇవ్వదు, అదొక్కటే క్షమాభిక్ష మీకు ఇచ్చింది. అదొక్క ఫేవర్ మీ మీద చేస్తుంది, అర్థమైందా? చాలా పెద్ద ఫేవర్ అది. సార్ ఇప్పుడు డబ్బులన్నీ ఇద్దరి మధ్యలో ఖర్చు అయినాయి సార్, డబ్బులు ఇచ్చేసారు కదా, మేము 8 లక్షలు మేము ఇచ్చుకోలేదు సార్. సరే ఇచ్చుకోలేదు కదా, నాది తనతో నా లైఫ్ స్పాయిల్ అయింది కదా, దానికి ఎంత ఖరీదు కట్టిస్తారు అడుగు. శీలం తీసుకొచ్చి ఇవ్వండి, నా శీలం నాకు ఇవ్వండి. డబ్బులు అంటే అన్నగానే ఉంటే ఏడికెళ్ళి తేవాలి సార్ చెప్పండి. మీరు మీ భూములు అమ్ముకుంటారా, మీ బంగారం అమ్ముకుంటారా, మీ బండ్లు అమ్ముకుంటారా తెలియదు. ఒక్క అమ్మాయి జీవితం కాదు, 2 అమ్మాయిల జీవితాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి సార్. 4 లక్షల వరకు ఇవ్వగలుగుతాను, సగం ఇవ్వగలుగుతాను సార్ నేను, అంతేగాని అంతగానం అంటే నాతో లేవు సార్. లేదు సార్, నేను కేసే పెడతాను సార్. కేసు పెడతారా అమ్మ? మీరు వెళ్ళి కూర్చోండి, నేను కంప్లైంట్ రాసిస్తాను, మీతో పాటు నేను పోలీస్ స్టేషన్కి వస్తాను. ఇంత మంచిగా చక్కగా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వినట్లేదు వాళ్ళ ఫాదర్. దాని తర్వాత ఏమవుతుందో అతనికే తెలుస్తుంది. ఇద్దరం కలిసి తిరిగినప్పుడు కనీసం ఇద్దరు తప్పు ఉంది కదా, కొంచెం ఇప్పుడు ఆమెనే ఇచ్చేసింది కదా సార్, ఇద్దరు తప్పు ఉంది కదా. ఆ అమ్మాయి తన శీలం పోడగొట్టుకునే దానికి డబ్బులు అడగట్లా మిమ్మల్ని. ఆ అమ్మాయి ఏదైతే 8 లక్షలు ఇచ్చిందో 8 లక్షలు రిటర్న్ ఇమ్మంటుంది. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి, కోర్టు వరకు వెళ్ళింది అనుకోండి, ఆ 8 లక్షలు ఇవ్వాలి, ఆ అమ్మాయి శీలం పొడగొట్టుకున్నందుకు దానికి ఖచ్చితంగా డబ్బులు కట్టియాలి. లేదా నేను తనని పెళ్లి చేసుకుంటాను చెప్తాను, నేను కేసు పెడతాను అంతే. అమ్మ వెళ్ళిపోతుంది, వెళ్ళండి అమ్మ కూర్చోండి, నేను వస్తున్నా. మీకు మంచిగా నీట్గా చెప్తున్నా, మీరు ఏం చేస్తారో తెలియదు. డబ్బులు తీసుకొచ్చి వీళ్ళని ఇచ్చేయండి, డబ్బులు తీసుకొచ్చి ఇస్తేనే మీకు సెట్ అవుతుంది. లేకుంటే ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసింది అనుకోండి, చాలా పెద్ద ప్రాబ్లంలో పడతారు. ఈ రోజుల్లో June 3, 2023 నుంచి కొత్త చట్టాలు వచ్చినాయి మన దేశంలో. సెక్షన్ 69 BNS అనేది ఒక పెద్ద చట్టం వచ్చింది. ఆ చట్టం ఏం చెప్తుందో తెలుసా? ఎవరైనా నమ్మించి పెళ్లి చేసుకుంటారు, నమ్మించి వాళ్ళని శారీరకంగా వాడుకుని తర్వాత పెళ్లి చేసుకోకుంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా జైలే. 45 రోజులు జైలు మినిమం, 90 రోజులు మాక్సిమం జైలు ఉంటుంది. తర్వాత తను నిజంగానే తప్పు చేశాడని నిజంగానే తప్పు చేయబడ్డాడని ప్రూఫ్ అయితే ఖచ్చితంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. 10 సంవత్సరాల జైలు శిక్ష. మీ అబ్బాయి కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది, తను ఎటు వెళ్ళలేడు. ఎటు పోయినా కూడా ఈ అబ్బాయి మీద ఒక కేసు ఉందని, రేపు వేరే పెళ్లి చేద్దామని మీరు ట్రై చేసినా కూడా ఎవరు ముందుకు రారు, పెళ్లి చేసుకోరు కూడా. మీ మంచి కోసం చెప్తున్నాను. మీరు ఓకే అంటే ఖచ్చితంగా వెళ్ళి ఆలోచన చేయండి, ఆమెతో కూడా మాట్లాడి మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ఒక అగ్రిమెంట్ రాయిస్తాను. ఇక మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు మీ జోలికి రావద్దు, ఎవరెవరికి కాల్స్ చేయొద్దు. కానీ ఆమెకు జరిగిన నష్టానికి మాత్రం ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన నష్టపరిహారం. అదే మా 2 రోజులు టైం ఇవ్వండి సార్, మా మిస్సెస్ నేను ఆమెతో మాట్లాడతాను, మాట్లాడి మీకు 2 రోజులు మా మిస్సెస్తో మేము మాట్లాడతాం సార్, మాట్లాడి మళ్ళీ మీకు కలుస్తాను సార్. ఏదైనా విషయం చెప్పండి, లేకపోతే కష్టం.
ఓకే సార్ సరే ఓకే సార్ నమస్కారం.